అందరికీ నమస్కారము. రామ్ రామ్. నాతో ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి మన తెలంగాణ బంజారా భారత్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించినటువంటి మిత్రులు హనుమాన్ నాయక్ గారు, అదేవిధంగా తెలంగాణ నుంచి, అదేవిధంగా భీమా నాయక్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, భువనా నాయక్ గారు ఇంటెలెక్చువల్ సెక్షన్ నుంచి, మా మిత్రులు మీడియాకు సంబంధించింది పబ్లిసిటీకి సంబంధించినటువంటి నా మిత్రులు ఇజాజ్ గారు, అలీ గారు, అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఆవో బంజారా వజావో నగారా కార్యక్రమం గత నెలల్లో మేము ప్రారంభించినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో కూడా మా కార్యక్రమాలు తీసుకున్నాం. ఎందుకు ఇది ఆవో బంజారా బజావో నగారా ఎందుకు కార్యక్రమం తీసుకున్నామంటే, స్వతంత్రం రాకపూర్వం బంజారాలు మరి ఆసియా ఖండంలోనే వారి ఎడ్ల బండ్ల మీద మరి వారు వ్యాపారం చేస్తూ దేశంలో కానీ ఆసియా ఖండంలో ఎక్కడ మరి దుర్భిక్షము ఉండెనో, యుద్ధాలు జరుగుతుండెనో, తర్వాత వర్షం పడని చోట, అతివృష్టి అనావృష్టి జరిగిన చోట్లలో అక్కడి ప్రజలకు మరి వారు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసినటువంటి చరిత్ర కలిగి, స్వయంగా వారికి కూడు సంపాదించినారు, డబ్బులు సంపాదించినారు. మరి ఉండడానికి తాండా కానీ ఇల్లు కానీ లేకుండా దేశానికి సేవ చేసినటువంటి జాతి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళకు ఉన్నటువంటి యొక్క ఆస్తుల్ని కానీ భూముల్ని కానీ వీటన్నిటిని దోచుకున్నారు. స్వతంత్రం రాకపూర్వం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం బంజారాలు దేశం మొత్తం మీద దాదాపుగా 200 పార్లమెంటు స్థానాల్లో, 1000 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఓటర్లుగానే మిగిలినారు. ఈ విషయాన్ని నేను మూమెంట్ ప్రారంభించినప్పుడు 1970లో మూమెంట్ ప్రారంభించినప్పుడు, ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులు వారికి వివరించిన అప్పుడు నాకు దేశంలో ఉన్నటువంటి బంజారాల గురించి తెలియదు. సో ఈ తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక బంజారాల పరిస్థితుల్ని వారికి నేను నివేదించడం, వారు తెలంగాణలో మరి మనల్ని బంజారాలను ఎస్టీలుగా గుర్తించడం వల్ల ఈరోజు కొంత అభివృద్ధి బాటలు నడుస్తున్నాం. ఇప్పుడే రవి నాయక్ గారు తమిళనాడు నుంచి వచ్చినారు. అదేవిధంగా అనేక సంవత్సరాలు మేము ఆ రోజు పోరాటాలు చేసి ఈ యొక్క ఎస్టీ స్టేటస్ పొందినాం ఎక్కడ, తెలంగాణలో. అదేవిధంగా ఆంధ్రలో అంతకుముందు నుంచే ఉన్నా కూడా ఇప్పుడు ఆంధ్రలో ఈ రోజు వరకు ఎలాంటి సౌకర్యాలు వాళ్ళకు లభించడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం లంబాడీలకు కొంత మెరుగ్గా కార్యక్రమాలు, అవకాశాలు వచ్చినాయి. ఇది కేవలం శ్రీమతి ఇందిరాగాంధీ గారి పరిపాలనలో జరిగింది. ఆ రోజుల్లో దేశంలో 2 ముఖ్యమంత్రులు 4 టర్మ్స్ ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి కేటీ రాఠోడ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ రోజుల్లో 3 రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నారు. అదేవిధంగా లోకసభలో 6 ఉన్నారు నాతో సహా. మరి అటువంటిది ఈరోజు వచ్చేసరికి మరి కేవలం ఒకే ఒక ఎంపీ కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ గారు తప్ప ఇక ఎటువంటి అవకాశాలు లభించలే. సో ఈ అన్ని పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవడానికి బంజారాలు ఏం కోల్పోయినారు, బంజారాలకు ఇప్పుడు ఏమి కావాలనే విషయంలో మేము ఢిల్లీ ఆవో బంజారా బజావో నగారా కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడి యొక్క మా ముఖ్య నాయకులైనటువంటి, ఇప్పుడు ఇంతకుముందు నేను పేరు తీసుకున్నటువంటి నాయకులు, వారి సలహా సహకారాలతో దాన్ని దిగ్విజయం చేసుకొని నేను ఢిల్లీలో ఉండిపోయి అన్ని రాష్ట్రాల బంజారాల ప్రతినిధులను కలవడం జరిగింది. అన్ని రాష్ట్రాల ప్రతినిధులను కలిసి ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే విధంగా ఆవో బంజారా బజావో నగారా కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. ఎందుకు అంటే బంజారాలు చరిత్రను కోల్పోయినారు, వారి యొక్క ఇతిహాసాన్ని కోల్పోయారు, వారి ఆస్తుల్ని కోల్పోయారు, వారి మీద హరాస్మెంట్ జరిగింది. చివరకు బ్రిటిష్ వాళ్ళను క్రిమినల్ ట్రైబ్స్గా డిక్లేర్ చేసి మరి గెంటి వేసినటువంటి పరిస్థితుల నుంచి మరి మేము ఈరోజు అన్ని ఆకలింపు చేసుకొని, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదైనా మేలు జరిగిందా అంటే కూడా ఎలాంటి మేలు జరగలేదు. ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అక్కడక్కడ
మహారాష్ట్రలో అక్కడక్కడ అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు అంత మాత్రం కూడా లేకుండా పోయింది. దాన్ని స్టడీ చేయడానికి మేము గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చి మేము ఈ కార్యక్రమం రేపు వచ్చే మరి సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మా యొక్క జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ లెక్క మా యొక్క కార్యక్రమాల క్యాలెండర్ని మేము అనౌన్స్ చేయాలి, ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. అయితే మొట్టమొదటిగా మేము చేసేది ఏమంటే ఇక్కడ ఈరోజు ఏ రోజైతే మరి దేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా తాండాలకు సరైనటువంటి మార్గాలు కానీ మరి విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మరి వీరి యొక్క హెల్త్ విషయంలో కానీ అనేక రకాలుగా మరి వాళ్ళకి జాబ్స్ లేక నిరుద్యోగం పరిస్థితులు ఉండడం వల్ల వీటన్నిటిని మరి ఏ విధంగా మేము ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. అదేవిధంగా ఈ మధ్యలో మరి మన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్ల మాకు ఇక్కడ 4% ఉన్నటువంటి రిజర్వేషన్ 6 అయింది. 6% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈరోజు 10% పెంచిందంటే అది కేవలం ఇక్కడ సెపరేట్ తెలంగాణ కావడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ బంజారాను రోల్ మోడల్గా దేశానికి చూపించి దేశంలో కూడా తెలంగాణలో ఏ విధమైతే అభివృద్ధి పదంలో మేము నడుస్తున్నామో ఇంకా అభివృద్ధి జరగలే ఇక్కడ కూడా మేము ఓటర్లుగానే ఉన్నాం. అయినా కూడా గుడ్డిలో మెల్ల అన్నట్టుగా మాకు కొంత అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి ఇదే అవకాశాలని పూర్తి దేశంలో మేము చూపించి బంజారా తెలంగాణని మేము రోల్ మోడల్గా దేశానికి చూపించడానికి నగార కార్యక్రమాన్ని ఉపయోగించబోతున్నాం. దీని విషయంలో ఈ నగార కార్యక్రమం గురించి మేము ఒక రథాన్ని తయారు చేస్తున్నాం. ఇక్కడ ఆ రథం ద్వారా మేము ప్రతి స్టేట్కి వెళ్ళి మరి యొక్క ప్రచారాన్ని సాగించి ఈ మధ్యలో మన ప్రధానమంత్రి గారు మరి మహారాష్ట్రలో మన కులదైవమైనటువంటి యొక్క పౌరాదేవి దగ్గర 700 కోట్లతో ఒక నగర మందిరాన్ని వారు ప్రారంభించినారు. దీనికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ గారు మాకు నగారా ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే మీరు నగారా మోగించి మా కళ్ళు చెవులు తెరిపించాలని చెప్పేసి ఈ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు గవర్నర్ల కళ్ళు తెరిపించి మీ అభివృద్ధికి కావాల్సిన విషయాలు మీరు చెప్పుకోండి అని చెప్పేసి మరి మోదీ గారు ఏదైతే నగారాన్ని ఇచ్చినారో అదే నగారాన్ని మోగించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి బంజారా 200 పార్లమెంటు స్థానాల్లో మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఆ పార్టీకి మద్దతుతో వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అదే రకంగా 1000 అసెంబ్లీ స్థానాల్లో ఉదాహరణకి తెలంగాణలో మరి 17 పార్లమెంటు స్థానాల్లో దాదాపుగా 11 స్థానాల్లో అత్యధికమైనటువంటి సింగిల్ కమ్యూనిటీ మెజార్టీ ఉన్నటువంటి యొక్క తెలంగాణలో అదే రకంగా 119 అసెంబ్లీ స్థానాల్లో 70 స్థానాల్లో బంజారాలు అత్యధికమైనటువంటి మెజారిటీలో ఉన్నారు. కాబట్టి మరి మన ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. వారు ఎలక్షన్లు అయిన తర్వాత వారు కరెక్ట్గా నిజంగా వారి నిజాయితీతో వారి మనసులో ఉన్న మాటను బయటపెట్టినారు. అదేమంటే ఇక్కడ తెలంగాణలో బంజారాలు లంబాడీలు మాకు మన కాంగ్రెస్కి వన్ సైడ్ ఓటేసినందుకు ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని కూడా మరి వారు చెప్పినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మరి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ లీడర్లు మరి లంబాడీలు ఈసారి మాకు ఓటు అయినందుకు మేము ఓడిపోయినామని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే లంబాడీల యొక్క ఓట్లతో ఎంత ఎఫెక్ట్ జరిగిందో దీన్ని రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు ఇప్పుడు 10% రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ బంజారాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి వారు మా యొక్క మూమెంట్ను కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి కూడా మేము తెలంగాణను రోల్ మోడల్గా దేశానికి తీసుకెళ్ళి దేశంలోనే అసలు బంజారాలు ఏంటిది, వాళ్ళ చరిత్ర ఏంటిది, వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏంటిది, దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మేము రేపు వచ్చే కాలంలో దేశం మొత్తం మీద తెలంగాణ బంజారాలను రోల్ మోడల్గా తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈసారి నేను మరి ఈ కార్యక్రమాలు రథము తయారు చేయడం, రెండవది ఇక్కడ సేవాలాల్ జయంతిని ఈ బంజారా భారత్ ద్వారా రథం తయారు చేస్తాము. అదే రకంగా బంజారా భారత్ ద్వారా సేవాలాల్ యొక్క మరి జయంతిని జరుపుతాము. అదే రకంగా విపి నాయక్ గారి జయంతిని, ఠాణూ నాయక్ గారి జయంతిని, అదే రకంగా లక్కీషా బంజారా గారి జయంతిని మేము ఇక్కడ జరపబోతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు అదే కాకుండా ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతంలో నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు సంబంధించింది. ఆ సాగర్ కట్టేటప్పుడు అత్యధికంగా లంబాడీలు అంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కానీ అందులో అత్యధికులు లంబాడీలు సాగర్ కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు కన్స్ట్రక్షన్లో కూలీలుగా పనిచేస్తున్నారు, ఇంజనీర్లుగా పనిచేసినారు. కానీ దాని కింద లంబాడీలను అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి సౌకర్యం రాలే. అందుకు మేము ఇక్కడ తెలంగాణ లెఫ్ట్ బ్యాంక్ నుంచి సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి రైట్ బ్యాంక్ వరకు తెలంగాణలో
నగారా మోగించే కార్యక్రమాన్ని ఆంధ్రలో ముగిస్తామని ఆ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ అటెండ్ అయినటువంటి ఇప్పుడే తమిళనాడు నుంచి రవి నాయక్, బంజారా భారత్ నేషనల్ మరి కోఆర్డినేటరు, అదేవిధంగా హనుమాన్ నాయక్ మన తెలంగాణ బంజారా భారత్ ఇన్ఛార్జి, అదే రకంగా భీమా నాయక్ గారు ఆంధ్రప్రదేశ్ బంజారా భారత్ ఇన్ఛార్జి, మా భోనా నాయక్ గారు ఇంటలెక్చువల్ ఫోరం ఇన్ఛార్జి, అదే రకంగా మా మరి పబ్లిసిటీ ఇన్ఛార్జి అయినటువంటి ఇజాజ్ గారు, అలీ గారు, మీ అందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 నిమిషాలు మా హనుమంత నాయక్ గారిని మాట్లాడాలని మనం చేస్తున్నాం.